కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల రమేరావు గారు అయితే ఉన్నారు. ఈరోజు కేసీఆర్ కి సిట్ నోటీసులు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. అక్కడ కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయం గురించి అయితే మాట్లాడదాం. అక్కడ నమస్తే, ఎట్లా చూస్తా ఉన్నారు? మీ కేసీఆర్ కి ఎంత లేదన్నా కాదన్నా కానీ మీ కుటుంబ సభ్యులే సిట్ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతా ఉన్నారు. కొంత అక్కడ గడబడి కూడా అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు? గడబడలేదు, గత్తరలేదు, ఏం లేదు. అది ఉట్టిగా బీఆర్ఎస్ వాళ్ళు లేపే డ్రామా తప్ప అందులో ఏముండదు. 1 by 1 అందరినీ కొంతమంది లీడర్లను పిలిచిండ్రు కదా మొన్న సిట్కి. మరి కేసీఆర్ నీడలాగున్న ఈ చీడ పీడ నీకు నేను నికృష్టు సంతోష్ గాడు పిలిచిన సందర్భంలో మరి సంతోష్ ఏం చెప్పాడో దాంట్లో భాగంగా కేసీఆర్ గారికి నోటీసులు రావడం జరిగింది. కేసీఆర్ గారు కూడా వెళ్ళి మరి సిట్ ఆఫీసర్స్ అడిగిన దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే తను తెలంగాణ ప్రజలకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న గతంలో ముఖ్యమంత్రి ఉన్న పదవి మీద నమ్మకము, ఆ చట్టంకు విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి నిజాలు చెప్పాల్సిన అవసరం. అంటే కవిత గారు కూడా అనేక ఆరోపణలు చేయడం అయితే జరిగింది. ఫోన్ ట్యాపింగ్, సొంత అల్లుందని కూడా చూడలేదు, ఫోన్ ట్యాప్ చేశారు, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని కూడా. మీకేమన్నా అనుమానాలు ఉన్నాయా? మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని కానీ, లేకుంటే మీరేమన్నా అనుకున్నారా ఇట్లా నా ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండొచ్చు అని? డెఫినెట్గా, ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ట్యాపింగ్ అనేది మొదలు పెట్టింది అంటే ఆ మొట్టమొదటి వ్యక్తిని బాధితురాలని నేనే అయ్యి ఉండాలి. ఎందుకంటే ఈ శకుని సంతోష్ ఫస్ట్ ఫోన్ నాదే ట్యాప్ పెడతాడు, అందులో నో డౌటు. ఎందుకంటే ఇప్పుడు నేను వాడుతున్న ఈ నెంబరు నేను యూజ్ చేస్తా, ఇది మా హస్బెండ్ పేరు మీద ఉంది, ఆ ట్యాపింగ్ లిస్ట్లో ఆ పేరు కూడా ఉంది. డెఫినెట్గా తప్పకుండా ట్యాప్ జరుగుతుంది, జరగదన్న సమస్యనే లేదు. బర్త్డే జరిగినప్పుడు నా జరగదా? చట్టం తన పని తాను చేసుకోవతుందని కాంగ్రెస్ చెప్తోంది. లేదు, కక్షపూరితంగా చేస్తా ఉంది, ఇదంతా కావాలని చేస్తా ఉన్నారు అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ నేతలు అంటా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? కక్ష లేదు, కాకరకాయ లేదు. కక్ష అనుకుంటే 2 సంవత్సరాల సమయం అవసరం లేదు, 2 నెలల్లో ముగించవచ్చు. కానీ చిత్తశుద్ధితోటి నిబద్ధతతోటి జరిగిన గత 10 సంవత్సరాలు జరిగిన అవినీతి, అన్యాయాలు, అక్రమాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి సమయం పడుతుంది అంతే. అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇటు గొర్రెల స్కామ్ అని చేసి జరిగిందని చెప్పారు, అటు కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని చెప్పారు. అనేక విధాలుగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఈ కారేస్ అన్ని ఆరోపణలు మాత్రమే పరిమితం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి అరెస్టుల పర్వం ఎప్పుడు ఉంటుందని కూడా తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది. ఏం చెప్తారు? ఇది ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు అని అంటారు, కానీ మేము ఇన్వెస్టిగేషన్ చేసేటానికి సమయం పడుతుంది కాబట్టి వాళ్ళు ఓన్లీ ఆరోపణలను అడ్డగోలుగా మొత్తుకుంటారు అంతే తప్ప వేరే ఏం లేదు. డెఫినెట్గా జరిగిన అవినీతి అక్కడ XYZ ఎవరున్నా కూడా డెఫినెట్గా చర్యలు తీసుకునే, అవినీతి నిరూపిస్తే డెఫినెట్గా చర్యలు జరుగుతాయి. ఫైనల్ ఒక క్వశ్చన్, ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇక కాంగ్రెస్ కూడా ఏం చేయదు, మళ్ళీ లాస్ట్కు సిబిఐకి ఇచ్చేస్తారు, గత కేసు కూడా అట్నే అయిపోయింది అన్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి లాస్ట్ ఈ కేసు కూడా అటు సిబిఐకి వెళ్తుందని అనుకుంటారా? ఏమి వెళ్ళదు, ఎందుకంటే మాకేమి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక ఏం లేము. డెఫినెట్గా చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తాము. అంటే దాంట్లో ఉన్న ఆధారాలను బట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది.